రొయ్యల కూర ఎక్కువ గ్రేవీ రావటంతో పాటు ఎంతో రుచిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా తేలిగ్గా వంట రాని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేస్తే కూర మంచి రుచిగా వస్తుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 2.5 స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయల సన్నటి తరుగును వేసుకోండి. ఉల్లిపాయలు వచ్చేసి మనకు పచ్చివాసన పోవటంతో పాటు రంగు కూడా మారాలి. అలా వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవటంతో పాటు కాస్త రంగు మారేంత వరకు సన్నని మంట మీద నిదానంగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ రొయ్యలను వేసుకోవాలి. ఈ రొయ్యలు వచ్చేసి శుభ్రం చేసుకున్న తర్వాత 1/2 కేజీ రొయ్యలండి. రొయ్యలు వచ్చేసి కాస్త ఉప్పు పసుపు వేసుకుని శుభ్రం చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా రొయ్యలను వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రొయ్యలను బాగా ఉడకనివ్వాలి. రొయ్యల్లో నుండి నీరు బాగా వస్తుందండి. అలా వచ్చిన నీరు మళ్ళీ ఎగిరిపోయేంత వరకు కూడా అవసరమైనప్పుడల్లా మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా రొయ్యల నుండి వచ్చిన నీరు మళ్ళీ ఎగిరిపోవటానికి 5 నుండి 10 నిమిషాల సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా ఇలానే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. రొయ్యల నుండి వచ్చిన నీరు దాదాపుగా ఎగిరిపోయేటప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. రొయ్యలను శుభ్రం చేసుకునేటప్పుడు పసుపు వేసి శుభ్రం చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ పసుపు వేయాల్సిన అవసరం ఉండదండి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఈ మొత్తం రొయ్యలకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 నిమిషం పాటు మగ్గనివ్వండి. 1/2 నిమిషం తర్వాత మూత తీసి దీనిలోకి 3/4 గ్లాసు నీళ్లను వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. వేసుకున్న నీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మరిగేంత వరకు కూడా మూత తీయకుండా అలాగే మగ్గనివ్వండి. ఇలా నీళ్లు మరగటం మొదలైనప్పుడు దీనిలోకి ఎక్కువ గ్రేవీ రావటానికి ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని 2 స్పూన్లు వేసుకోండి. ఈ కొబ్బరి వచ్చేసి కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా పట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోవాలి. అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇది ఎగిరి దగ్గర పట్టడానికి మనకు 5 నిమిషాల సమయం అయితే పడుతుంది. కూర దగ్గర పడి ఇలా నూనె పైకి తేలటం మొదలైనప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత మరొక 1/2 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రొయ్యల కూర మనకు తయారైపోతుంది. తక్కువ సమయంలో తేలికైన పద్ధతిలో చేసుకునే ఈ రొయ్యల కూర తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.